అన్న హాయ్ చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి చూడండి. అన్న ఇప్పుడు ధూప్ సాంగ్ వచ్చింది కదా, ప్రోమో వచ్చింది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అది అసలు నేను చాలా చూడగానే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కనిపించింది నాకు. అసలు ఈ సాంగ్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఇది సాధారణంగా నార్మల్ ఏదో రొమాంటిక్ సాంగ్ లేకుంటే ఏదంటే నార్మల్ మెలోడీ సాంగ్ కాదు, ఎలివేషన్ సాంగ్ లాగా కనిపించింది. చాలా డిఫరెంట్ గా అసలు శంకర్ మూవీస్ లో సాంగ్ ఉంటాయి భయ, ఆ సాంగ్ విన్నప్పుడు ఒక రకం ఉంటే సినిమా చూసే రకం ఇంకో రకం ఉంటాయి. ఎలివేషన్స్ మాత్రం ఆ ఎలివేషన్ వచ్చే బీజం అలా కనిపించింది. ఈ ధూప్ సాంగ్ చాలా క్రేజీగా, చాలా అప్డేటెడ్ గా, చాలా అవుట్ స్టాండింగ్ గా కనిపించబోతుంది. సో అన్న గెటప్స్ మాత్రం చాలా విపరీతంగా, చాలా అన్న కొంతమంది కావాలని ట్రోల్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏమని చెప్తారు? ట్రోల్ చేసి ప్రతి ఒక్కరికి 100% ఈ సాంగ్ మీకు ఆన్సర్ ఇవ్వబోతుంది. రాడు పెట్టేస్తాడా? నిజంగా అంటే రాడు తిప్పుతాడు. ఈ సాంగ్ తీసిన తర్వాత మీరు ట్రోల్ చేయండి. నిజంగా అంతా చాలా చాలా బాగుంది అన్న. నాన్న హైరాణ సాంగ్ ఏ రకంగా హిట్ అయిందో అంత మించి హిట్ కాబోతున్న సాంగ్ ఏంటంటే ధూప్ సాంగ్. వక్క వక్క లక లక సాంగ్ నిజంగా ట్రోలర్స్ అందరికి లక 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 ఉండబోతుంది. చాలా క్రేజీ ఉందన్న. చెప్తాను తమన్ బీజం. ఇంకోటి చెప్తాను కొరియోగ్రఫీ చెప్తా. కొరియోగ్రఫీ మన ఎవరైనా ప్రభుదేవ గణేష్ అమ్మో వేరే లెవెల్. ప్రభుదేవ కొరియోగ్రఫీ అంటేనే చాలా డిఫరెంట్ ప్లాన్ చేస్తారు కాబట్టి, సో ఈ తమన్ బీజము మన శంకర్ యొక్క డైరెక్షన్ కాబట్టి చాలా చాలా అద్భుతంగా ఉండబోతుంది. వక్క వక్క ధూప్ సాంగ్ మాత్రం చాలా సూపర్ అనిపించింది. చాలా నచ్చింది నాకైతే. మరి దిల్ రాజు గారికి బర్త్డే విషయం చెప్పరా? మర్చిపోయాను. సో ఈ సాంగ్ ఎందుకు వదిలారంటే మన ఈ రోజు దిల్ రాజు సార్ బర్త్డే కాబట్టి, సో ఓనర్ కదన తన ప్రొడ్యూసర్ తనకు స్వీట్ మెమొరీగా ఇది వక వక సాంగ్ ధూప్ సాంగ్ ఇవ్వడం జరిగింది. ఆ విష్ హ్యాపీ బర్త్డే దిల్ రాజు సార్. ఇలాంటి పాన్ ఇండియా సినిమాలు మరెన్నో సినిమాలు ఇచ్చి మన తెలుగు వాళ్ళ రేంజ్ మన ఎక్కువ తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఆ విష్ హ్యాపీ బర్త్డే సార్. రామ్ చరణ్ అన్న గురించి ఈ సాంగ్ లో వన్ వర్డ్ లో చెప్పాలనుకుంటే ఆ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మీరు ఏమనుకుంటారు? అన్న అప్పట్లో మన మైదీలో ఒక సాంగ్ చూడండి, ఆ గెటప్ వేసుకున్నాడు, ఒక రాయి మీద డాన్స్ చేస్తాడు. ఆ సాంగ్ లాగా అలాంటి గెటప్స్ నాకు అనిపించింది 100%. సో అలాంటి మేనేజర్ ఢీకొట్టాలన్న అది కేవలం రామ్ చరణ్ అవుతారని నాకు నమ్మకం ఉంది. సో మంచి మాస్ ఎలివేషన్ ఇచ్చే సాంగ్ లాగా అనిపించింది అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.